హాయ్ వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు ఈ వీడియోలో ఈవినింగ్ టైం స్నాక్స్ కింద చేసుకునే ఈ మెత్తని పకోడీ రెసిపీని ఎలా చేయాలో మీతో షేర్ చేసుకోవాలనుకుంటున్నా. మరి ఈ రెసిపీని మీరు కూడా ఒక్కసారి ట్రై చేయండి. ఇప్పుడు ఆ ప్రాసెస్ ఏంటో ఇప్పుడు స్టార్ట్ చేసేద్దాం. ముందుగా ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని అందులో ఒక కప్పు వరకు పిండి వేసుకోవాలి. అందులో ఒక ఉల్లిపాయ, అలాగే ఒక పావు కప్పు వరకు ఉల్లిగడ్డలు, అలాగే ఒక టేబుల్ స్పూన్ సాల్ట్, ఒక టేబుల్ స్పూన్ కారం వేసుకోవాలి. ఈ విధంగా వేసుకున్న తర్వాత కొంచెం కొంచెంగా వాటర్ అనేది యాడ్ చేసుకుంటూ ఈ వీడియోలో చూపిస్తున్న విధంగా మిక్స్ చేసుకోవాలి. కొంచెం గట్టిగా ఉంటే కనుక వాటర్ అనేది కొంచెం యాడ్ చేసుకొని పల్చగా ఉండేలా చేసుకోవాలి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. మరి ఈ విధంగా మిక్స్ చేసుకున్నాక పక్కన పెట్టుకొని ఇప్పుడు ఆయిల్ తీసుకొని ఆయిల్ హీట్ అయిన తర్వాత ఈ వీడియోలో చూపిస్తున్న విధంగా ఈ మెత్తని పకోడీ అనేది వేసుకోవాలి. ఈ రెసిపీ అనేది చాలా తక్కువ టైంలో ఈజీగా చేసుకోవచ్చు. చిన్న చిన్న టిప్స్ పాటిస్తూ ఈ విధంగా చేసుకుంటే కనుక మనకి ఈ రెసిపీ అనేది టేస్టీగా ఉంటుంది. చాలా వరకు శనగపిండితో చేస్తూ ఉంటారు ఈ మెత్తని పకోడీ అనేది. నేనైతే బియ్యం అలాగే పచ్చిశనగపప్పు పిండిలా చేసుకొని ఈ విధంగా మెత్తని పకోడీ అనేది వేసుకుంటే టేస్టీగా ఉంటుంది. సో మీరు కూడా ఒకసారి ఈ విధంగా చేయండి. ఈ విధంగా కొంచెం కలర్ అనేది చేంజ్ అయిన తర్వాత తీసి సపరేట్ ప్లేట్లో వేసుకోవాలి. 10 నిమిషాల్లో అయిపోయే ఈ రెసిపీని మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. ఈవినింగ్ టైం స్నాక్స్ కింద టేస్టీగా ఈ రెసిపీని ప్రిపేర్ చేసుకోవచ్చు. ఈ మెత్తని పకోడీ అనేది శనగపిండితో కాకుండా నేను చెప్పే పిండి తీసుకొని చేసుకుంటే టేస్టీగా ఉంటుంది. ఒక్కసారి మీరు కూడా ఈ పిండితో ట్రై చేసి చూడండి. ఫైనల్గా ఈ రెసిపీ అనేది రెడీ అయిపోయింది. చూసారు కదా. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. మరిన్ని రెసిపీస్ కోసం హేమ కిచెన్ అండ్ క్రాఫ్ట్స్ని ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.